ఓం శ్రీ మాత్రే నమః. మన ఇల్లు కనకవర్షం కురవాలి అంటే కనుక మన ఇల్లు ఎలా ఉంటే అమ్మవారు సంతోషిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. అదృష్టం తలుపు తట్టాలి అన్నా, ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలి అన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉంది అనేదే నిర్ణయిస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి గుమ్మం ముందు ఏమి ఉండకూడదు, ఏం ఉండాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ప్రధాన ద్వారం మురికిగా ఉంచినట్లయితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశం లేకపోయినా కనీసం రాగి చెంబుతో నీళ్లు పెట్టి ఈశాన్య మూలం పెట్టడం చాలా మంచిది. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచటం వలన ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది. రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు పోసి దానిలో పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు లాంటివి వేసి పువ్వులు వేసి ద్వారానికి ఒకవైపు పెట్టాలి. చీపురును లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా పరిగణించబడుతుంది కాబట్టి చీపురును ఎల్లప్పుడూ కూడా తలుపు దగ్గరగా పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వలన మీరు అనుకోకుండా చీపురుపై అడుగు వేయవచ్చు. కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. అంతేకాకుండా ప్రధాన ద్వారం ఎప్పుడు మామిడి ఆకు తోరణాలతో కడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి చేరదని శాస్త్రాలు చెప్తున్నాయి. మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరించినట్లయితే ఇంట్లో శ్రేయస్సు తెస్తుంది. ఇలా చేయటం వలన ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే ఎండిన పువ్వులతో కూడిన దండం తప్పనిసరిగా తొలగించాలి. సకల విఘ్నాలకు తొలగించే అధిపతి గణనాథుడు. మనం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడు పూజ చేస్తాము. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుని చిత్రపటాన్ని ఉంచండి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి. ఇది అదృష్టం, శ్రేయస్సును తీసుకువస్తుంది. స్వస్తిక్ గుర్తు అంటేనే స్వస్థతను కలుగచేస్తుంది. వ్యాధులు, దుఃఖాలను దూరం చేస్తుంది. ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క ఉంచితే చాలా మంచిది. తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని, శాంతిని తీసుకువస్తుంది. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పక పెంచుకోవాలి. వాస్తుశాస్త్ర ప్రకారం తులసి మొక్క సంపద, శ్రేయస్సుకు చిహ్నము. ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచటం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ తీసుకుంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోకపోతే కనుక నేరుగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటంలో సందేహం లేదు. నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు. ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ప్రధాన ద్వారం పైన పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచవచ్చు. పంచముఖ హనుమంతుడి చిత్రం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది ప్రవేశ ద్వారం దగ్గర గడప ముందర చెప్పులు ఉంచటం చేస్తారు. ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచటం వాస్తుపరంగా దోషాన్ని కలగజేస్తుంది. ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు చిందరవందరగా పడి ఉండటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు, గొడవలు జరుగుతాయి. కాబట్టి షూ ర్యాకుని ఒక పక్కగా ఉంచాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని
నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తారు. వాస్తవానికి అలా వేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ముగ్గు మీద వేసినప్పుడు పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచినట్లయితే కుటుంబానికి ఆనందం, అదృష్టాన్ని తెస్తాయి. వాస్తుశాస్త్రంలో పటిక చాలా పవిత్రమైంది. కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శుభ్రమైన ఎర్రటి గుడ్డలు పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడు తీయటం వల్ల వాస్తు దోషాలు, నరదృష్టి తొలగిపోతాయి అని వాస్తుశాస్త్రం చెబుతుంది. మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టిస్తుందని నమ్ముతారు. మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం. ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు. కానీ ఇది వాస్తుపరంగా దోషం. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండాలి. ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కలా ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఆనందం, శాంతి చేకూరుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు. ఇది చెడు ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు. దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో ఇంట్లోకి ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అని మన వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించటం చాలా శుభప్రదం. వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి. లోహపు ద్వారాలు పెట్టుకోవటం అంత మంచిది కాదు. అంతేకాకుండా లక్ష్మీదేవి శుచి శుభ్రతలు ఉన్న ప్రదేశంలోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, అశుభకరమైన మాటలు కాకుండా శుభకరమైన మాటలతో మనం మాట్లాడుకోవటం కూడా చాలా మంచిది. అమ్మవారు ఎప్పుడూ మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే కనుక మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని అష్టోత్తర నామాలతో పూజించాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.